తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజు ప్రారంభం కానున్నాయి. సభలో పంచాయతీరాజ్ ఆర్ఓఆర్ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సభలు మరో 4 రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 9న ప్రారంభమైన సమావేశాలు వారం రోజుల బ్రేక్ అనంతరం సోమవారం పునః ప్రారంభమయ్యాయి. సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలను ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీలో సూత్రప్రాయంగా డెసిషన్ తీసుకున్నారు. అయితే సభను 15 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సభ పొడిగింపుపై స్పష్టత రాకపోవడంతో బీఏసీ మీటింగ్ నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజు ప్రారంభం కానున్నాయి. సభలో కొన్ని బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు మూడో రోజు ప్రారంభం కాబోతున్నాయి. కొన్ని బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం కాబోతున్నాయి. 10 గంటలకు ఎగ్జాక్ట్గా స్టార్ట్ కాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే శాసనసభ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్గా జరుగుతుంది. నిన్న లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. వారి నిరసనల నడుమనే, ప్లకార్డుల ప్రదర్శన నడుమనే స్పీకర్ ఈరోజు వాయిదా వేయడం జరిగింది. అయితే పలు కీలక బిల్లుతో పాటు ఈరోజు క్వశ్చన్ అవర్తో సభ ప్రారంభం కాబోతుంది. క్వశ్చన్ అవర్ దాదాపు 10 క్వశ్చన్ల వరకు ఉన్నాయి. అయితే ముందుగా అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో ముందుగా రాష్ట్ర నూతన రెవెన్యూ డివిజన్లకు సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. పలువురు సభ్యులు క్వశ్చన్స్ అడుగున్నారు. తర్వాత రెండో క్వశ్చన్గా ఎఫ్ఆర్బిఎం, దానికి పరిధిలో ఉన్న తీసుకున్నటువంటి అప్పులు, పరిధిలోకి రానికి తీసుకున్నటువంటి అప్పులు, వీటిపైన ప్రధానంగా ప్రతిపక్షానికి సంబంధించి బీఆర్ఎస్ గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ఈ క్వశ్చన్ రేజ్ చేశారు. ఈ క్వశ్చన్ అడగనున్నారు. ఈ ఎఫ్ఆర్బిఎం క్వశ్చన్కి వచ్చేసరికి ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ ఒక రకమైన చర్చ, మాత్రం ఆసక్తికర చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పులు తీసుకున్నారని చెప్పి ఏదైతే ఇటీవల ఆర్బీఐ ఒక నివేదిక ఇచ్చింది. అందులో ఆర్బీఐ హ్యాండ్బుక్లో పేర్కొన్నట్టు రాష్ట్ర అప్పు 3.5 లక్షల కోట్లు మాత్రమే ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుంది అని చెప్పి ప్రివిలేజ్ కమిటీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది అనేటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది బీఆర్ఎస్. అయితే కార్పొరేషన్ తీసుకున్న లోన్లు కూడా లెక్కించాల్సిందే. ఆ లెక్కలు తీసుకుంటే 7.5 లక్షల కోట్లు దాటుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అంటే మంత్రులు కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక స్థితిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీ ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వ పరంగా ఆయన సమాధానం ఇవ్వనున్నారు. గతంలో హరీష్ రావు కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన కూడా పూర్తిస్థాయి అవగాహన ఉన్న నేపథ్యంలో ఇరువురి మధ్య వాదోపవాదాలు, చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక స్పష్టత అయితే రానుంది. అప్పు ఎంత ఉంది, అసలు మిగులు ఎంత ఉంది, అసలు ఏంటి ఆర్థిక స్థితి రాష్ట్రం అనేది ఈ క్వశ్చన్ ద్వారా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించుకోవచ్చు, పలు అంశాలు కూడా క్వశ్చన్ రానున్నాయి. అయితే ఇష్యూ తర్వాత దాదాపు నిన్న 1.5 గంటల పాటు జరిగిన క్వశ్చన్ అవర్ తర్వాత సభ చర్చకు దారి చేసిన జరిగిన తర్వాత ఏదైతే టూరిజం సంబంధించిన డెవలప్మెంట్ లఘు చర్చకు సంబంధించి వచ్చేసరికి సభ వాయిదా వేసిన పరిస్థితి, బీఆర్ఎస్ ఆందోళన చేసిన పరిస్థితి, పలు వాయిదా తీర్మానాలు. నిన్న ఏదైతే లఘుచర్ల ఘటనకు సంబంధించినటువంటి వాయిదా తీర్మానం ఇచ్చారో బీఆర్ఎస్, అదే వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ వాయిదా తీర్మానం కనుక ఇస్తే ఈరోజు కూడా సభలో ఆందోళన చేయాలని మెయిన్గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న ప్రభుత్వం మంత్రివర్గం ఏదైతే కేబినెట్ భేటీ జరిగిందో, కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. చాలా అంశాలు చర్చించిన నేపథ్యంలో
మెయిన్గా కేటీఆర్కి సంబంధించిన ఈ రేస్కి సంబంధించి ఈ ఇష్యూలో స్పీడ్గా వెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గవర్నర్ అనుమతి వచ్చింది, అరెస్ట్కు సంబంధించి ప్రభుత్వం రంగం సిద్ధమవుతుందని ఆల్రెడీ సంకేతాలు ఇచ్చింది. ఏసీబీకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఏసీపీ కూడా కేటీఆర్ని ఎంక్వైరీకి పిలవడమా, అరెస్ట్ చేయడమా ఏంటనేది క్లారిటీకి రానుంది. ఇటు బీఆర్ఎస్ దీన్ని అంటే ప్రభుత్వాన్ని అంటే ప్రజల పక్షాన కేటీఆర్ ఫైట్ చేస్తున్నందుకే కక్షపూరితంగా అరెస్ట్ చేస్తుంది అనేటువంటి మెసేజ్ ఇచ్చే విధంగా అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని డిఫెండ్ చేయాలని చెప్పి ఇప్పటికీ అధికార పార్టీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. నిన్న మంత్రివర్గం కూడా దీనిపైన ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఏ మంత్రి ఏ టైంలో ఏ అంశాన్ని ఎత్తుకోవాలి, ప్రతిపక్షాన్ని ఎలా డిఫెన్స్లో పడేయాలి, ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్పి అధికార పార్టీ బలంగా అంటే ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మంత్రులు ఆ స్థాయిలో రిప్లై ఇవ్వాలని చెప్పి చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇదే స్థాయిలో ఇటు అధికార విపక్షాల నడుమ మాత్రం ఈరోజు వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. రెండు బిల్లు కూడా ఇంట్రడ్యూస్ చేయనున్నారు, దానికి సంబంధించిన చర్చ కూడా జరగనుంది. అయితే మెయిన్గా ఈరోజు షార్ట్ డిస్కషన్ నిన్న ఏదైతే పెండింగ్లో ఉందో ఈ టూరిజం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పాలసీస్ దాన్ని ఈరోజు మళ్ళీ దానిపైన షార్ట్ డిస్కషన్ ఈరోజు కంటిన్యూగా పెట్టడం జరిగింది. అయితే ఈ మెయిన్గా బీఆర్ఎస్ మాత్రం ఏదైతే లగచర్ల ఘటన ఈ ఇష్యూని ఎత్తుకోవాలని ప్రధానంగా భావిస్తుంది. ఇటు అధికార పార్టీ అయితే అన్ని రకాల ప్రిపేర్ అయింది. ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యులను ప్రిపేర్ చేసింది. ఇటు మంత్రులు కూడా వారి ఇష్యూస్ బేస్డ్గా ఏదైతే గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి తప్పిదాలు ఉన్నాయో, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏవైతున్నాయో, చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో. థ్యాంక్ యూ శ్రీకాంత్.